నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, చాలామంది కర్ణపిశాచి సాధకులమని చెప్తూ ఉంటారు. అసలు కర్ణపిశాచి అంటే ఏంటి? అమ్మ, కర్ణ పిశాచి అంటే అసలు కర్ణ అంటే ఏంటి? చెవు. చెవులు. పిశాచి. నేను కర్ణ పిశాచి సాధకులము అని చెప్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటున్నారంటే కర్ణ పిశాచి ఆరాధన చెయ్యాలి అన్నా, కర్ణ పిశాచి యొక్క సాధకులం కావాలంటే మలమూత్రాలు మనమే తినాలి అన్నట్టుగా చూపిస్తున్నాడు. కానీ ఇది అక్షర అసత్యము. అది అసత్యము. ఎందుకు అనంటే కర్ణపిశాచిని చెయ్యాల్సింది ఎక్కువగా ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకోవాలి మొదలు. వాడి శరీరము నిత్యంగా నువ్వుల నూనెతోనే ఉండాలి. ఒకటి అది ఎప్పుడో రాత్రి పూట అర్ధరాత్రి వేళ ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకొని మర్రి చెట్టు కింద కూర్చొని కర్ణపిశాచి సాధన చెయ్యాలి. కర్ణపిశాచి సాధన చేసిన తర్వాత వాడికి సిద్ధించడానికి సమయం పడుతుంది. మర్రి చెట్టు కిందనే ఎందుకు చేయాలి గురుగారు? మర్రి చెట్టుకి ఎందుకనంటే మర్రి చెట్టే కొన్ని పిశాచాలకు మూలాధారం. ఓకే. మర్రి చెట్టు కిందనే ఆ పిశాచీలు కూడా నివసిస్తూ ఉంటాయి. మర్రి చెట్టు మీద, మర్రి చెట్టు కింద ఆ ఊడలను పట్టుకొని ఉయ్యాలలు కూడా ఊగుతూ ఉంటాయి. అవి విన్నావా? తర్వాత కొంతమంది చెప్తున్నారు నేను కర్ణపిశాచ సాధకులము అంటున్నారు. కర్ణపిశాచి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తుంది అని అంటారు. కానీ అది అక్షర సత్యము. కర్ణపిశాచి భూత భవిష్యత్తులు చెప్తాది. కాకపోతే రెండోది ఏంటి అని అంటే కర్ణపిశాచి సాధన చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా వేరే దేవాలయానికి వెళ్ళకూడదు. పిశాచీలను పట్టుకునేటువంటి వాడు దేవాలయంలో అడుగు పెట్టగలుగుతాడా? లేదు, పెట్టలేడు. విన్నావా? ఆమె ఆరాధననే చేయాలి, ఆమె తీర్థమే తాగాలి. నువ్వు మామూలుగా వేరే దేవాలయానికి వెళ్ళి తీర్థం తాగడానికి కూడా లేదు. ఒకటి. రెండవది, వేరే కనీసం నీ మనసులో కర్ణపిశాచిని నువ్వు మొక్కుతున్నప్పుడు ఓం నమో గణపతే ఇదన్న మమ, ఓం నమో గణేశాయ నమః అనే పదాలను కూడా నువ్వు వాడకూడదు. ఓం నమశివాయ అనే ఒక్క నామాన్ని కూడా నువ్వు వాడకూడదు. అది కర్ణపిశాచికున్న మూలతత్వము. కర్ణపిశాచి చేసేవాడు ఇంకా ఏ సాధన కూడా చెయ్యలేడు. సాధన ఎందుకంటే చెయ్యనివ్వదు. ఆ పిశాచి మొదలు వీడిని చెయ్యనివ్వదు. తర్వాత రెండోది ఏంటిది? ఈ కర్ణపిశాచి సాధన చేసిన తర్వాత 10 నుంచి 12.5 సంవత్సరాల మధ్యలో చెవిటివాడు కూడా అయిపోతాడు. అది మనకు శాస్త్రంలోనే ఉంది. 10 నుంచి 12.5 సంవత్సరాల మధ్యలో కర్ణపిశాచి సాధన చేసేటువంటి వాడు చెవిటివాడుగా అయిపోవాలి. ఎందుకనంటే కర్ణపిశాచికి ఉన్న శాపం అది ఒకటి. రెండవది ఏంటి? కర్ణపిశాచి వచ్చి మన చెవిలో మనకు కావాల్సింది చెప్తూ ఉంటుంది. ఇంకొంతమంది కర్ణపిశాచిని మనకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు అని కూడా మాట్లాడతారు. అది తప్పు. కర్ణపిశాచి కేవలము భూత భవిష్యత్ వర్తమానాల గురించి, మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ల గురించే ఇస్తుంది తప్ప మన కోట్లు తీసుకువచ్చి పెట్టేది కాదు, లక్షలు తీసుకువచ్చి పెట్టేది కాదు. దాని సాధన అనేటువంటిది ఒంటి మీద తైలమే ఉండాలి, అది కూడా నువ్వుల నూనె. ఆ అమ్మవారిని పిలవాలన్నా, కర్ణపిశాచిని పిలవాలన్నా ఒంటి మీద నువ్వుల నూనె ఉండాలి. నువ్వుల నూనె లేకుండా కర్ణపిశాచి సాధన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెయ్యలేము, చెయ్యకూడదు. తర్వాత మొదటి భాగం ఇది. రెండో భాగానికి వచ్చేసరికి శ్మశానంలోనే చెయ్యాలి కర్ణపిశాచిని. ఓకే. కర్ణపిశాచి సాధన చేసేటప్పుడు, మంత్రసిద్ధి పొందేటప్పుడు ఆ పిశాచి లేచి నీ ముందు కూర్చుంటుంది. అంటే శ్మశానంలో పూడ్చబెట్టింది కానీ, లేకపోతే ఒక శవం మీద వీడు కూర్చొని జపం చేయాలి. ఆ జపం లేచి నీ వైపుగా చూసుకుంటూ కూర్చుంటుంది. అది అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి. ఇగో ఇలాంటి తత్వాలు కర్ణపిశాచి సాధనలో మాత్రం ఉంటాయి. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలామంది పాపం అతను ఎవరో తమిళనాడులో ఉంటారు, అతని పేరు ఏదో మర్చిపోయినా, ఆయన పాపం కర్ణపిశాచి సాధకులు అని చెప్పి ఆయన చేస్తున్నారు. అలా చెప్తే వాళ్ళకి ఏమొస్తుంది గురుగారు? ఏమో అమ్మ, అది నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక వ్యక్తిని డెవలప్ చేయండి, చెయ్యొద్దు అనట్లేదు. కానీ ఆయన పాప కర్ణపిశాచి సాధకుడే కానే కాదు, ఆయన కర్ణపిశాచి సాధకుడు అని చెప్పబట్టే. మనకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలవడానికి దీపదుర్గా ఉంది. దుర్గాలు ఎంతమందో తెలుసారమ్మ మీకు? విజయదుర్గ, కనకదుర్గ, జయదుర్గ, సాత్విక దుర్గ, దీపదుర్గ. ఈ దీపదుర్గ ఆరాధన ఎవరైతే చేస్తారో వాడికి కూడా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి.
ఈ కర్ణపిశాచి చేసేటువంటి వాడు వేరే ఆలయానికి వెళ్ళాడే, ఆయన ఒక ఆలయాన్ని నిర్వహించాడు, పక్కన ఎంతోమంది దేవతలు కూడా ఉన్నారు, ఉండంగా ఆయన కర్ణపిశాచిని మీరు ఎలా సర్టిఫికేట్ ఇవ్వగలుగుతున్నారు? కర్ణపిశాచి వేరు, సాధన వేరు. కర్ణపిశాచి సాధన చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో ఆలయానికే వెళ్ళడు. అర్థమైందా? అది విషయం. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.